హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి మగ్గం వర్క్స్. ఇవాళ ఏం లేదండి, మనకు స్వప్న అక్క అని చెప్పేసి బెంగళూరు నుంచి అది పనిగా తను వర్క్స్ పంపించారనమాట. సో 4 వర్క్స్, ఇంకొక వర్క్ ఏంటంటే సపరేట్గా చెప్పారు. సో ఆ 4 వర్క్స్ చూపిద్దాము, కొంచెం ఫ్యాన్సీ ప్యాటర్న్లో చేయించానండి. సో అవి చూపిద్దామని చెప్పేసి మీకు మీకు వీడియో పెడుతున్నాను. సో ఇదైతే స్ప్రింగ్ అండ్ కర్దానా లోడింగ్ సారీ ముడి వర్క్ అనమాట. ఇది ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ బుటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బుటీలో కనిపిస్తుంది కదా మీకు, ఇది స్ప్రింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ స్ప్రింగ్ వస్తుంది. ఈ లీఫ్ వచ్చేసి స్ప్రింగ్తో వస్తుందండి. ఇది వచ్చేసి ముడి అనమాట. ముడి చుట్టూ వచ్చేసి కర్దానా బీట్స్ తోటి వస్తుంది అనమాట. అండ్ ఈ సైడ్స్కి అంతా జర్కన్ అంటించేసి మనము కర్దానాతోటి లైన్ ఇచ్చేసాము. ఇది కొంచెం క్లారిటీ లేదండి ఫోన్ అనేది. సో వర్క్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. అండ్ ఈ సైడ్స్ అంతా అదే ప్యాటర్న్లో మనము మొత్తం ఓవరాల్గా ఇచ్చేసాము. అండ్ కింద బార్డర్ మటుకు అక్క పెట్టిన డిజైన్ ఏంటంటే ఓన్లీ ఫినిషింగ్ లైన్ ఉండింది. నేనేంటంటే సింపుల్గా కర్దానా బీట్స్కి 2 సైడ్స్ ఫినిషింగ్ లైన్ ఇచ్చాను. సో ఇలాగే బ్యాక్ కూడా వస్తుందండి. బ్యాక్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ చూపించేస్తాను చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి చూపిస్తున్నాను. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్ అండ్ నీట్ లుక్ అనమాట. మరీ సింపుల్ ఏం కాదు, ఇది మీడియం వర్క్ అనుకోవచ్చు. అంటే ఆ బుటీస్ అనేవి కొంచెం పెద్ద బుటీసే కదా, మనకు ఇంతకుముందు చూసినప్పుడు చిన్న చిన్న బుటీస్ వస్తాయి. సో పెద్ద బుటీసే కాబట్టి హెవీ వర్క్ లాగే అనిపిస్తుంది. సో ఇదొక వర్క్ అండి. నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ వర్క్. ఇది వచ్చేసి హ్యాండ్కి యాక్చువల్లీ ఇది సింపులే అనమాట. హ్యాండ్కి యాక్చువల్లీ అక్క ఎంత ప్లాన్డ్గా ప్లాన్ చేసుకున్నారంటే అండి, ఇవి ఓల్డ్ శారీస్ని తను ఏంటంటే న్యూ శారీస్ కింద కన్వర్ట్ చేయించుకున్నారు. సో అంటే కెమికల్ వాష్ చేయించి, సో దానికి ఏంటంటే తను ఓల్డ్ శారీస్ కదా, సో దానికోసము వాటిల్లో హాఫ్ పట్టు క్వైట్ ఆపోజిట్ తీసుకొని కాంట్రాస్ట్గా వాటికి శారీస్కి తగినట్లు వర్క్ సెలెక్ట్ చేసుకున్నారండి. ఈ లీఫ్ ప్యాటర్న్ ఏంటంటే మనకు బార్డర్ లాగా వస్తుందన్నమాట. సో అక్క ఏంటంటే ఇలా స్ట్రైట్గా హ్యాండ్కి ఇలా ఎల్బోకి వచ్చేలాగా చేయండి, ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా అక్క అని చెప్పాను. సో హ్యాండ్కి వచ్చేసి ఇలా వచ్చిందండి. ఇది సింపుల్ వర్కే. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా, సింపుల్గా అండ్ నీట్గా ఉంటాయండి. ఇవి కొంచెం ఏజ్డ్ వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి అన్నమాట. ఏజ్ ఉన్నా కూడా వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది సెకండ్ బ్లౌజ్ అండి. ఇవాళ సండే అండి, అందుకోసం నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇవాళ మన షాప్కి సెలవు అండి. బట్ అక్కకి నేను రేపు మార్నింగ్ ఇవ్వాలి. సో నేనేంటంటే నిన్ననే తీసుకొచ్చాను, కొంచెం వర్క్ ఉండి చేయలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్వప్నక్కకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. తను బెంగళూరులో ఉంటూ ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా నా దగ్గరకే పంపిస్తుంది. తనకి వర్క్ నచ్చి, ప్లస్ తను ఏమంటారంటే ప్రైజెస్ కానీ వర్క్ ఫినిషింగ్ కానీ మీ దగ్గర చాలా బాగుంటుందమ్మా అని చెప్పి అది పనిగా ఇక్కడికే పంపిస్తారు. ఇది యాక్చువల్లీ స్వప్నక్కవి కాదండి, వాళ్ళ సిస్టర్ అనమాట. సో థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ పాపవి ఇంతకుముందు ఆల్రెడీ చేయించుకొని ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాళ్ళ సిస్టర్వి పంపించారు. నెక్స్ట్ ఇంకో సిస్టర్ వస్తారు ఈ వీక్లో. సో థ్యాంక్స్ అక్క, నీ సపోర్ట్ చాలా ఉంది మాకు. మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా నా బిజినెస్ అనేది రన్ చేయగలుగుతున్నాను. సో స్వప్నక్క, మీకోసం పర్టికులర్గా ఈ వీడియో చేశాను, మీరు చూడాలన్నారు కాబట్టి మీ సిస్టర్ బ్లౌజెస్. సో ఈ బ్లౌజ్ వచ్చేసి థర్డ్ బ్లౌజ్ అండి. ఇది ఎల్లో మీద మెరూన్ కాంబినేషన్ అనమాట. ఇది శారీ అంతా మెరూన్ అంటే అదొక కాపర్ మెరూన్ అండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెరూన్ కాదు, కాఫీ కలర్ కాంబినేషన్. సో ఇది శారీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క ఏంటంటే మా ముడి వర్క్ ప్యాటర్న్లో తీసుకున్నారు. దీనికి మాత్రం చాలా కష్టపడ్డాం స్వప్నక్క. మామూలుగా అంటే గోల్డ్ థ్రెడ్ తీసుకుంటే బాగుండదు, షైన్ ఉండదు అనమాట. ఇది యాక్చువల్లీ ముడి, చూడండి ఇది యాక్చువల్లీ ముడి వర్క్ అనమాట. ఓవరాల్గా ముడి వర్క్, అక్కడక్కడ ఈ షైన్ వస్తుంది కదా, ఇదంతా జర్కన్స్.
బట్ ఈ పార్ట్ అనేది ఉంది చూడండి, ఇది జరీతో నేను ముడి చేయించాను. జరీతో ముడి అంటే చాలా టఫ్ అండ్ డిఫికల్ట్ కూడా. సో నేనేంటంటే జరీతో ముడి చేయించాను. సో ఇదంతా ఏనుగులంతా ముడి ప్యాటర్న్లో ఇచ్చేసి, అండ్ ఫ్లవర్ వచ్చేసి మీకు ఆల్రెడీ మన వీడియో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి. చెన్నా వర్క్, ముడిలో చెన్నా వర్క్ అంటారు. కనిపిస్తుంది కదా, ముడిలో చెన్నా వర్క్ లాగా చేయించి సైడ్స్కి ఈ లైన్స్ అనేవి కూడా నేను స్ప్రింగ్ తోటే ఇచ్చానండి. స్ప్రింగ్ తోటే ఇచ్చి, అండ్ ఇక్కడ పూస కాంబినేషన్తో, అది ఆల్రెడీ దాంట్లో ఉన్న వర్కే, బట్ ఇదొక్కటి నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేయించాను. అండ్ ఈ టెయిల్ చూడండి, ఏనుగుకి ఎంత క్యూట్గా ఉందో ఇట్లా చేయడం వల్ల. సో ఇదనమాట. బార్డర్ ప్యాటర్న్కి వచ్చేసరికి నేను లోడింగ్ వేయించానండి. లోడింగ్ కూడా డబల్ షేడ్ లోడింగ్ అనమాట. ఇది వచ్చేసి పూస కాంబినేషన్ తోటి ఫినిషింగ్ ఇప్పించాను. అండ్ ఈ బుట్టాకు వచ్చేసరికి ఇంతకుముందు చూపించిన వాటిల్లో వేటికి లేదండి, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. చావల్ బీడ్ 3 చావల్ బీడ్ పైన కింద ఇచ్చేసి మిడిల్లో మోతీ పూస కాంబినేషన్ తోటి రౌండ్ ఇచ్చేసాను. సో ఫ్రంట్ వచ్చేసి మనకు హ్యాండ్కి చెన్నా వర్క్ వచ్చింది కదండి, అలాంటి ప్యాటర్న్లోనే ఇది కొంచెం హెవీ వర్క్ అనమాట. సో వర్క్ ఓవరాల్గా ఇది. అండ్ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి ఇలా వస్తుందండి. మిడిల్లో 2 ఎలిఫెంట్స్ అండ్ సైడ్ అంతా ఫ్లవర్స్, అండ్ ఈ కాంబినేషన్ జర్కన్ అండ్ స్ప్రింగ్ కాంబినేషను, చెన్నా వర్క్ కాంబినేషన్ తోటి ఇచ్చానండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బట్ ఈ పార్ట్ అనేది మాత్రం మాకు చాలా టైం టేకింగ్ అండి. ఎందుకంటే మామూలుగా థ్రెడ్తో ముడి వేసేది వేరు, జరీతో ముడి వేసేది చాలా డిఫికల్ట్ అండి. ఎందుకంటే ఈవెన్గా వచ్చాయి చూడండి, ఈవెన్గా కనిపిస్తుంది కదా, కొంచెం ఫోన్ క్లారిటీ లేదు, బట్ ఈవెన్గా వస్తాయి. ప్రతి ఒక్క ముడి ఒకటి పెద్దది ఒకటి చిన్నది వచ్చేదంటూ ఏముండదు, ఈవెన్గా వచ్చాయి. ఈ ఫ్లవర్స్ కూడా ఎంత నీట్గా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. సో థర్డ్ బ్లౌజ్ ఇదండి. ఫోర్త్ బ్లౌజ్కి వచ్చేసరికి స్వప్నక్క, ఇది నీకోసమే. ఇది స్వప్నక్క ఫేవరెట్ అండి. బికాజ్ ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను స్వప్నక్క వాళ్ళ పాపకి చేయించాను, అది కూడా 1.5 year బ్యాక్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వర్క్ అండి. ఇది సింపుల్గాను హెవీగాను చాలా బాగుంటుంది. సో వర్క్ ఓవరాల్గా వచ్చేసరికి ఫినిషింగ్ బార్డర్లో నేను కర్దానా బీడ్స్ అండ్ మోతీస్ తోటి లైన్ ఇచ్చేసి కార్నర్స్ ఫినిషింగ్ లైన్స్తో హైలైట్ చేశానండి. ఇది వచ్చేసి క్రిమ్షన్ పింక్ అనమాట. మనకు ఫోటోకి అదొకలా కనిపిస్తుంది కానీ మెరూన్గా క్రిమ్షన్ పింక్. సో ఫ్లవర్స్ వచ్చేసి క్రిమ్షన్ పింక్ కాంబినేషన్తోనే ఇచ్చాను. ఇక్కడంతా కర్దానా లీవ్స్ ఇచ్చేసి, సైడ్స్ లీవ్స్ మటుకు మనము జరీతో ఇచ్చేసామన్నమాట. ఈ ఓవరాల్ వర్క్కి ఫినిషింగ్ మాత్రం బాగా కనిపిస్తుంది కదండి, ఫినిషింగ్ మాత్రం క్రిమ్షన్ పింక్ కాంబినేషన్తోనే ఇచ్చాను నేను. అండ్ హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి సేమ్ అదే బార్డర్ ఇచ్చేసి పైన లైన్స్ స్ట్రైప్స్ అనమాట. ఇది కూడా పర్టికులర్గా అక్కడ డిజైన్ చేయించుకున్నారండి. సో హ్యాండ్స్ లైన్స్ స్ట్రైప్స్ లాగా ఇచ్చేసి మిడిల్లో అక్కడక్కడ మోతీస్ 3 నెంబర్ మోతీస్ ఇచ్చేసి స్ట్రైప్స్ లైన్స్ ఇచ్చేసామన్నమాట. 3 నెంబర్ మోతీస్ కూడా జిగ్జాగ్ వెర్షన్లో ఇచ్చాం, వరుసగా ఇవ్వకుండా, ఇలా లైన్గా ఇవ్వకుండా, ఒకటి ఇక్కడ వేస్తే ఒకటి ఇలా, అలా జిగ్జాగ్ వెర్షన్లో ఇచ్చామన్నమాట. సో హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ చూసేశారు కదా. అండ్ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి ఇలా ఫ్రంట్ ఏ వర్క్ అయితే హైలైట్ చేసామో అలాగే ఇచ్చామండి. సో ఫ్రంట్ ఏ వర్క్ అయితే ఇచ్చామో బ్యాక్ కూడా అలాగే ఇచ్చామన్నమాట. బట్ ఏంటంటే అరౌండ్ ఈ బ్లౌజెస్ అన్నిటికీ సిమ్యులర్గా రౌండే పెట్టానండి. ఎందుకంటే కొంచెం ఏజ్ వాళ్ళు కదా, పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి మనం ఏంటంటే సిమ్యులర్ నెక్ అంటే రౌండే వేసుకుంటేనే బాగుంటుంది ఆ ఏజ్ గ్రూప్కి. సో అందుకోసం అని చెప్పి అలా పెట్టాను. బుటీస్ వచ్చేసి సింపుల్గా అక్క సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్క్ అలాగే పెట్టారు, నేను అది అలాగే మీకు పెట్టేస్తున్నాను. సో ఓవరాల్గా వర్క్ అయితే ఇది. అండ్ మీకు ఈ 4 బ్లౌజెస్లో ఎల్లో, గ్రీన్, బ్లూ అండ్ స్కై బ్లూ, ఈ 4 మీకు ఏ వర్క్ నచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కమెంట్ మాత్రం చేయండి మీకు ఏ వర్క్ నచ్చిందో, నాకు కూడా యూజ్గా ఉంటుందన్నమాట. నాకైతే ఇది రాయల్ బ్లూ అండి.
ఈ వర్క్ నచ్చిందండి నాకు. రాయల్ బ్లూ వర్క్ నచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా ఒక బ్లౌజ్‌కి ట్రై చేయాలి నేను కూడా. సో, మీకు ఏ వర్క్ నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మా విక్కీ గాడు హాయ్ చెప్తాడంట. మిక్కీ, హాయ్ మిక్కీ, సే హాయ్. హాయ్ చెప్పు. థ్యాంక్ యూ అండి. మా మిక్కీ గాడు కూడా ఎలా ఉన్నాడో చెప్పండి. వాడు చాలా అల్లరి. సో, ఇప్పుడు మొత్తం తొక్కేస్తాడని నేను వాడిని కట్టేశాను. మామూలుగా అయితే వదిలేస్తాను, వాడిని ఏం బంధించే ఉండము. చాలా అల్లరండి. సో, మీకు ఈ మొత్తం ఓవరాల్ వర్క్స్ మీద ఏ వర్క్ నచ్చిందో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నాకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. ఏదైనా మైనస్లు ఉన్నా కూడా చెప్పండి, నేను పాజిటివ్గానే తీసుకుంటాను. సో, ఓవరాల్గా స్వప్నక్క మీకు కూడా ఎలా ఉందో వర్క్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి. మన వ్యూవర్స్ కూడా చూస్తారు కదా. సో, ఓవరాల్గా వీడియో అయితే ఇదండి. మీకు ఈ వర్క్స్లో ఏవి నచ్చాయో తప్పకుండా కమెంట్ మాత్రం చేయండి. అండ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.